ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ తండ్రి, ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని కనపరుచున్నామని నమ్ముచున్నాం. తిరిగి సమయమందు మీ యొక్క అమూల్యమైన మాటలను మేము వినబోతుండగా వినగలిగిన చెవులను గ్రహించగలిగే హృదయాన్ని మా అందరికీ దయచేయమని ప్రాధేయపడుచు ఉన్నాం. తండ్రి, వినబడుతున్నటువంటి మాటలు నిష్ప్రయోజనం కాక మా హృదయాల్లో ఫలించినట్లుగా మమ్మల్ని సిద్ధపరిచి స్థిరపరచమని ప్రాధేయపడుచున్నాం. తండ్రి, మీ యొక్క మాటలు బోధించడానికి నేను నిలబడి ఉంటుండగా తగిన జ్ఞానమును వాక్శక్తిని నాకు దయచేసి నన్ను ఆదరించమని క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని వర్లారా, దేవుని యొక్క ఉద్దేశాలు మనం నేర్చుకోవడానికి ప్రయాసపడదాం. దేవుడు అత్యంత కరుణా సంపన్నుడై, దేవుడు తన యొక్క మహాప్రేమను బట్టి తన యొక్క ఉన్నత లోకంలో కోటాను కోట్ల దేవదూతల మధ్య నిత్యము కొనియాడబడుతున్నా కూడా ఆయనకి ఏమాత్రం కూడా సంతోషం లేనివాడై భూమి మీద ఉన్నటువంటి మనుషుల వైపు ఆయన మనసు పెట్టి భూమి మీద నశించిపోతున్నటువంటి ప్రతి మనిషిని వెతికి రక్షించాలన్నటువంటి ఆలోచనతో దేవుడు అహర్నిశలు, అందుకే గ్రంథంలో ఒక మాట ఉంటుంది, మనం నమ్మినటువంటి యెహోవా ఆయన కునుకడు, నిద్రించడు. దేవుడు కునుకక నిద్రించక అహర్నిశలు ఎందుకు భూమి మీదకు చూస్తున్నాడు? భూమి మీద ఉన్నటువంటి మనుషుల్ని ఎందుకు ఆయన ప్రేమిస్తున్నాడు అంటే, మనుషులు దేవుని పిల్లలని, తన వారని, తన సొత్తని, నశించి నరకానికి వెళ్ళిపోతున్నటువంటి బిడ్డలందరినీ తిరిగి మరలా తన సన్నిధికి చేర్చుకోవాలని ఆయన ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. కనుక దేవాతి దేవుడు తన ప్రియకుమారుణ్ణి లోకానికి పంపించి ఆయనను శిలువకు అప్పగించాడు మహానుభావుడు. నిజానికి మహిమా స్వరూపంతో ఉన్నటువంటి క్రీస్తు మట్టి శరీరాన్ని ఎందుకు ధరించి ఈ లోకానికి రావాల్సి వచ్చింది అంటే, క్రీస్తు వలె అనేక మంది పిల్లలు దేవునికి కావాలని, జగత్తు బునాది వేయబడక మునిపే ఎంతమందినైతే దేవుడు సంకల్పించాడో వాళ్ళందరినీ మరలా దేవుని దగ్గరికి చేర్చాలన్నదే ఆ ఉద్దేశంతో యేసు ప్రభు ఈ లోకానికి రావడం అనేది జరిగింది. కనుక క్రైస్తవులైనటువంటి మనము ఏదో నామకార్థ క్రైస్తవులుగా, లోకంలో అంటారు క్రైస్తవులు నామకార్థ క్రైస్తవులు అని. నామకార్థ క్రైస్తవులు అని బైబిల్లో ఎక్కడా లేదు. కానీ లోకంలో ఉన్నటువంటి క్రైస్తవులు ఎలా జీవిస్తున్నారు అని అంటే, ఒకటి దేవుణ్ణి అంటనట్టుగా, కొందరు దేవుణ్ణి ఎరిగినా కూడా ఆయన శక్తిని ఆశ్రయించడం అంటే ఆయన చెప్పింది చెప్పినట్టుగా మనం చేయకపోవడం, మనం బ్రతకకపోవడమే. అయితే మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, క్రైస్తవులుగా క్రీస్తుని ధరించినటువంటి మనము, క్రీస్తు ముద్రలు మన యందు ఉన్నప్పుడు, క్రీస్తుకి కళంకం లేక పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా ఈ లోకానికి వచ్చినటువంటి క్రీస్తు, ఏ కల్మషం లేనటువంటి క్రీస్తు తన యొక్క మరణం ద్వారా మనల్ని బ్రతికించాడని, క్రీస్తుని అంగీకరించినటువంటి మనము భూమి మీద ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతూ ఉంటామో ప్రతి దినం అనేక సార్లు మన కొరకు క్రీస్తు చావాల్సి వస్తుంది. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు శిలువలో ఒకసారి మరణిస్తే, క్రీస్తుని ధరించినటువంటి క్రైస్తవుల వలన అనుదినం అనేక సార్లు క్రీస్తు మన కొరకు మరణించాల్సి వస్తుంది. మనం ఆలోచన చేయాలి. ఎన్నిసార్లు క్రీస్తుని
మరలా నువ్వు చంపుతూ ఉన్నావు? రోజుకి మనం లెక్క పెట్టుకోవాలండి. ఈరోజు నిద్రలేసిన దగ్గర నుంచి పడుకోబోయేంత వరకు నేను ఎన్నిసార్లు క్రీస్తుని చంపాను? ఈరోజు క్రీస్తుని చంపడం ఏంటి అని అంటారా? క్రీస్తుని చంపడం ఏంటి అని అంటారా? క్రీస్తుని ధరించినటువంటి ప్రతి క్రైస్తవుడు దినములో చేసేటువంటి ప్రతి తప్పిదం వెనక క్రీస్తు మరలా మరణించాలి. క్రీస్తుని మరలా నీవు చంపుతూ ఉన్నావు. ఎన్నిసార్లు చంపుతావు? తండ్రి అంటున్నాడు, నా చేతులతో ఒక్కసారి సిలువకి నేను అప్పగిస్తే నా కుమారుణ్ణి, క్రీస్తులోనికి వచ్చినటువంటి మీరందరూ నా కుమారుణ్ణి ఎన్నిసార్లు మీరు చంపుతూ ఉన్నారో లెక్క పెట్టుకోండి. ఎన్నిసార్లు చంపుతూ ఉన్నారో ప్రతి దానికి ఆయన లెక్క కడుతూ ఉంటాడు. ప్రేమైన వల్ల నువ్వు రోజుకి ఎన్నిసార్లు క్రీస్తుని చంపుతావో అవన్నీ దేవుని గ్రంథంలో ముద్రింపబడి ఉన్నవి. నువ్వు దేవునికి వ్యతిరేకంగా ఆలోచించే ప్రతి ఆలోచన, చేసే ప్రతి పని, దాని వెనకాతల క్రీస్తు మరణిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం ప్రతి దినం చేసే ప్రతి సమయంలో మనం గమనించాలి. ఉదయం నుంచి ఇంతవరకు క్రీస్తుని నేను ఎన్నిసార్లు మరలా చంపానా? దేవుడు ఒకరోజు లెక్క అడుగుతాడు. మీ అందరి కొరకు ఒక్కసారే నేను సిలువకు అప్పగిస్తే నా కుమారుణ్ణి, మీరు ప్రతి దినం నా కుమారుణ్ణి ఎన్నిసార్లు మీరు సిలువకు అప్పగించారు? ఎన్నిసార్లు నా కుమారుణ్ణి మీరు చంపారు? రేపు ఆయన లెక్క అడిగితే మనం ఏమి సమాధానం చెప్పబోతాం? ఏమి మనం సమాధానం దేవునికి ఆ లెక్కకు మనం ఏమి సమాధానం చెప్పబోతామో మీరు ఆలోచన చేయాలి ప్రియమైన వాళ్ళ. ఎందుకంటే మనం నమ్ముకున్న దేవుడు గొప్పవాడు. మనం వెంబడించేటువంటి క్రీస్తు పరిశుద్ధుడు. కేవలం మనిషిని బ్రతికించడానికే చచ్చిపోవడానికి వచ్చినటువంటి క్రీస్తు ఈ లోకానికి. అలాంటి క్రైస్తవ సమాజంలో, లేకపోతే అలాంటి క్రీస్తు కుటుంబంలో, లేక దేవుని కుటుంబంలో జీవిస్తున్నటువంటి మనము, ప్రయాణం చేస్తున్నటువంటి మనము, మన ప్రాచీన స్వభావాలు, ప్రాచీన స్థితిగతులు, ప్రాచీన ఆలోచనలు, ప్రాచీన పాత స్వభావం ఏదైతే ఉందో సమస్తము కూడా ఏం చేయబడాలి అంటే మీరు సిలువ వేయబడాలి. ఏం చేయబడాలట? సిలువ వేయబడాలి. మనం సిలువ వేయబడుతున్నామా రోజుకి ఎన్నిసార్లు? లేక మరలా క్రీస్తుని రోజుకి ఎన్నిసార్లు మనం సిలువ వేస్తున్నామో ఈ రెండిటిని మనం ఆలోచన చేయాలి. నేను సిలువ వేయబడ్డానా ఈరోజు? ఉదాహరణకి నోటితో అనకూడని మాట మాట్లాడాల్సి వచ్చింది అనుకుందాం. ఆ సమయంలో నేనేం చేయబడాలో తెలుసా? నేను సిలువ వేయబడాలి. ఏం చేయబడాలట? సిలువ వేయబడాలి. అంటే ఆ మాట మనం మాట్లాడకూడదు, ఆ పదాన్ని మన నోట ఉచ్చరింపకూడదు. నీవు ఆ సమయంలో సిలువ వేయబడినట్లయితే నీవు మృతుడవే గనుక ఆ మాట నీ నోట రాదు. అయితే మనం ఏం చేస్తామంటే ధారాళంగా ఆ మాట బయటికి వదిలేస్తాం. ధారాళంగా ఆ మాటను బయటికి వదిలేస్తాం. ఏమనాలో అది అనేస్తాం, ఏం మాట్లాడాలో అది మాట్లాడేస్తాం. ఏమి ఆలోచన చేయాలో దానిని మనం ఆలోచన చేసినప్పుడు మనం సిలువ వేయబడడం లేదు, కానీ క్రీస్తుని మరలా మనం సిలువ వేస్తున్నాం. తండ్రి యొక్క ఆవేదన గ్రంథంలో నుంచి మనం నేర్చుకుంటూ ఉన్నాం. నా కుమారుణ్ణి నీవు ఎన్నిసార్లు సిలువ వేస్తున్నావు ఒక దినానికి? నా కుమారుడి యొక్క రక్తాన్ని నువ్వు ఎన్నిసార్లు కాళ్ళతో తొక్కుతూ ఉన్నావో? కాళ్ళతో తొక్కుతున్నావు అంటండి. ఒకసారి ఆ మాటను చూద్దాం, ఎంత బాగుంటుందో. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుదాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము
29వ వచనాన్ని మనం చదువుదాం. ఇట్లుండగా దేవుని కుమారుణ్ణి ఎవరినంట? దేవుని కుమారుణ్ణి పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రముగా ఎంచి. ఎలాంటి పనులు మనం చేస్తున్నామంటే కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించువాడు. ఇక్కడ ఒక మనిషి చేస్తున్నటువంటి తప్పిదాన్ని బట్టట ఏమేం జరుగుతున్నాయంటే, ఒకటి, దేవుని కుమారుణ్ణి పాదములతో త్రొక్కి, యేసు ప్రభుని పాదాలతో తొక్కి 2000 సంవత్సరాల క్రితం తొక్కారు పాదాలతో. 2000 సంవత్సరాల క్రితం ఇదే భూమి మీద అదే తన సొంత వారు అనుకున్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, యూదులు ఇశ్రాయేలు జనాంగం దగ్గరకు వచ్చి, మనందరి తండ్రి, మీ తండ్రి, నా తండ్రి, మనందరి తండ్రి, మీ పాపాల నిమిత్తమై, ప్రపంచ మానవ జాతి యొక్క పాప ప్రోక్షణ నిమిత్తమై నన్ను ఈ ధరణి మీదకి పంపించాడని ప్రకటన చేయడానికి సాక్షిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు తన మాటలు చెబుతుంటేనట, తన సొంత వారే, ఇశ్రాయేలీలే, యూదులే, ధర్మశాస్త్రాన్ని చదివేటువంటి వారే ఆయనను అప్పుడు పాదాలతో తొక్కారట, నోటితో ఉమ్ము వేశారంట, అవమానపరిచారంట, ఈపి మీద గుద్దారట, అరచేతులతో బాదారట, తలకి ముళ్ళ కిరీటం పెట్టారు, కాళ్ళకు చేతులకు మేకులను కొట్టినటువంటి వైనం మొదటి శతాబ్దంలో మనం చూస్తున్నాం. ఇది అంతటితో జరిగిపోయిందని మనం అనుకుంటున్నాం. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరట దేవుని కుమారుణ్ణి పాదములతో తొక్కి, ఎప్పుడెప్పుడు తొక్కుతున్నామంటే ప్రతిదినం తొక్కుతూ ఉన్నాం. శాస్త్రుల పరిసయ్యులు మొదటి శతాబ్దంలో ఒకసారే తొక్కితే, ఈరోజు క్రీస్తుని ధరించుకున్నటువంటి క్రైస్తవ సమాజం దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నటువంటి ప్రతి సమయంలో కూడా ఆయనను ప్రతి దినము అంట పాదాలతో తొక్కుతూ ఉన్నామంట. నిన్ను విమోచించడానికి, నీ పాపాన్ని కడిగివేయడానికి, మనుషుల యొక్క అపరాధం ఏ సబ్బుతో కడిగినా పోనటువంటి ఆ అపరాధాన్నట యేసు రక్తమే వచ్చి నిన్ను కడగాలని ఒకసారి చిందిస్తే, ఆ రక్తాన్ని ఇప్పుడు మనం ఏం చేస్తున్నామట, ఆ రక్తాన్ని ఏం చేస్తున్నామట, తాను పరిశుద్ధ పరచుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రముగా ఎంచి, పవిత్రమైన రక్తాన్ని అపవిత్రముగా ఎంచుతున్నామంట. ప్రతి దినం క్రైస్తవుడు దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ప్రతి పనిని బట్టట, ఒకటి, దేవుని కుమారుణ్ణి మరలా తొక్కుతున్నామట, రెండోది, నీ పాపాన్ని కడిగివేసినటువంటి క్రీస్తు రక్తాన్ని మరలా మనం ఏం చేస్తున్నామంట, అపవిత్రముగా ఎంచి. ఒకసారి ఇది పవిత్రమైనది, ఇది నా పాపాన్ని కడిగివేసేటువంటి పవిత్రమైన సాధనమైనటువంటి రక్తమని నీవు గ్రహించిన వాడవై, ఒప్పుకున్న వాడవై, క్రీస్తు రక్తంలో పాలు పంపులు పొందుతున్నటువంటి మనిషిట మరలా అపరాధాన్ని చేస్తే ఏమవుతుందంటే, నీవు ఒప్పుకున్నటువంటి పరిశుద్ధమైన రక్తాన్ని మరలా మనం ఏం చేస్తున్నామంట, అపవిత్రపరుస్తున్నాం. దేవుని యొక్క ఆవేదన గ్రంథంలో నుంచి మనకు చూపిస్తూ ఉన్నాడు. మరి మనం ఎలా జాగ్రత్తగా మనం జీవించగలిగితే దేవుడు మనల్ని బట్టి సంతోషించేవాడిగా. ప్రియమైన వారలారా, క్రీస్తుకు పూర్వం సుమారు ఒక 2500 సంవత్సరాల క్రితం ప్రపంచం మొత్తాన్ని నాశనం చేయాలని ఆలోచించినప్పుడు దేవుడు మొట్టమొదటిగా ఆదాము అవ్వలని ఏ ఉద్దేశంతో అయితే పుట్టించాడో ఆ ఉద్దేశం అంతా చెల్లా చెదరైపోయింది. తన ఆశ అడి ఆశలైపోయాయి. ఆదాము అవ్వలతో కోటాను కోట్ల మంది పరిశుద్ధుల సమూహాన్ని దేవుడు భూమి మీద పుట్టించి, భూమి అంతా నిండబడి కోటాను కోట్లుగా ఉన్నటువంటి పరిశుద్ధుల మనుషులు
దేవుణ్ణి భూమి నుంచి కొనియాడుతుంటేనట అది విని ఆనందపడాలనుకున్నటువంటి దేవుడు ఆదాము అవ్వలను పుట్టిస్తే అతి కొద్ది కాలంలోనే ఆదాము అవ్వల్లో నుంచి వచ్చినటువంటి జనరేషన్ మొత్తాన్ని 6వ అధ్యాయంకి వచ్చేసరికి దేవుడు ఏమనుకున్నాడంటే వీళ్ళందరినీ నేనేం చేయాలి, నాశనం చేయాలి. వీళ్ళందరి విషయమై నేను ఇసికిపోయాను. నా హృదయం వేదనతో నిండిపోతుంది, వేదన భరితమైపోయింది నా హృదయం. కాబట్టి వీళ్ళందరినీ నేను నాశనం చేయాలని అనుకుంటున్నప్పుడు అయితే ఆయన ఒక వ్యక్తి కోసం చూస్తున్నాడు. మరలా నా పిల్లలు నాకు కావాలంటే ఒక వ్యక్తి కావాలి, ఒక నీతిమంతుడు కావాలి. ఆయన ఎదుగుతూ ఉన్నప్పుడు అంటే ఒక ఆయన కనపడ్డాడు 6వ అధ్యాయంలో. అతను ఎవరు చెప్పండి? చాలాసార్లు మీకు చెప్పాను. అతను ఎవరట? జలప్రలయంలో రక్షింపబడిన వాడు ఎవరు చెప్పండి పెద్దంగా? నోవాహా. రైట్. జలప్రలయాన్ని రప్పించడానికి భూమి మీద ఉన్నటువంటి మనుషులందరినీ ఇక నాశనం చేయాలి, వీళ్ళు నాకు అవసరం లేదని దేవుడు అనుకున్నప్పుడు జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన సంకల్పించినటువంటి జనాంగం ఉంది కదా, వాళ్ళు రావాలి అంటే ఒక ఆయన కావాలి. వాళ్ళందరూ రావాలి అంటే భూమి మీదకి ఒక ఆయన కావాలి, ఒక కుటుంబం కావాలి అనుకున్నాడు. ఎవరు ఆ కుటుంబం అన్నప్పుడు నోవాహు ఒక్కడే ఆ తరంలో నీతిమంతుడిగా కనపడేది. అంటే ఎంటైర్ ప్రపంచం మొత్తంలో ఎంతమంది జనసమూహం ఆ కాలంలో ఉన్నారో వాళ్ళందరినీ నాశనం చేసినటువంటి దేవుడు వాళ్ళందరిలో ఒకే ఒక వ్యక్తిగా, ఒకే ఒక కుటుంబంగా నోవాహు మాత్రమే నీతిపరుడుగా కనపడ్డాడు. వెతుకుతూ ఉంటాడు దేవుడు. వెతుకుతూ ఉన్నప్పుడట నోవాహు ఒక్కడే నీతిపరుడుగా కనపడెను. అప్పుడు అనుకున్నాడు నోవాహుని పిలిచి, అయ్యా, ఇప్పుడున్నటువంటి ప్రజలందరూ నన్ను విసిగించేశారు, నన్ను బాధపరిచేశారు. కాబట్టి వీళ్ళందరినీ నేను నాశనం చేయాలనుకుంటున్నాను. అయితే నాకు జనాంగం, రావాల్సినటువంటి జనాంగం ఉంది. ఆ జనాంగం నేను నీలో నుంచి తీసుకుంటాను. ఎవరిలో నుంచట? నోవాహులో నుంచి. ఇప్పుడు చూడండి, అన్ని వేల మంది ఉన్నారో 1,00,000 మంది ఉన్నారో మనకైతే తెలియదు, కానీ అంతమందిలో నోవాహు మాత్రమే మరి ఎందుకు దేవునికి అలా కనబడుతున్నాడు? మరి నోవాహుకి ఏమైనా గ్రంథం ఉందా? ధర్మశాస్త్ర గ్రంథం ఉందా? దేవదూతలు వచ్చి ఏమైనా బోధ చేస్తున్నారా? ఏమీ లేదండి. కానీ నీతిపరుడుగా నోవాహు బ్రతుకుతూ ఉండెను. దేవుడు అనేవాడు ఉన్నాడు, ఆయనకు మనం భయపడాలి, ఆయనకు మనం లోబడాలి, మనం మంచి జీవితం జీవించాలి అని నోవాహు జీవిస్తూ ఉన్నప్పుడట దేవుని యొక్క దర్శనం నోవాహు దగ్గరకు వచ్చి, నోవాహు, నిన్ను నీ కుటుంబాన్ని నేను రక్షిస్తాను, నీ కొరకు ఒక ఓడని సిద్ధపరచు. అంటే జలప్రలయంలో రక్షింపబడినటువంటి కుటుంబం ఎంతమంది అంటే నోవాహు కుటుంబం ఒక్కటే ఎలా రక్షింపబడిందో, ఎలా దేవుడు వెతుకుతూ ఉన్నాడో, దేవుని కుటుంబంలో చేరినటువంటి మనం కూడా మనలో అందరినీ దేవుడు ఏం చేస్తున్నాడట? వెతుకుతూ ఉన్నాడు. అర్థమవుతుందా నేనేం చెప్పాలనుకుంటున్నానా మీకు? దేవుని కుటుంబంలో చేర్చబడినటువంటి మనము, ఒక మాట చెప్తాడండి యేసు ప్రభు తనున్నటువంటి కాలంలో, దేవుని రాజ్యము సముద్రానికి వెళ్ళి ఒకడు వల వేసినట్టుగా ఉంటుంది అని అన్నాడు. అంటే ఒక వ్యక్తి చేపలు పట్టడానికి సముద్రానికి వెళ్ళి వల వేస్తేనట ఆ వలలో చేపలే దొరుకుతాయా? ఇంకేం పడవ? చాలా రకాలు పడతాయి. గవ్వలు పడతాయి, కప్పలు పడతాయి, నత్తలు పడతాయి, ఏదో రకరకాలు ఏదైతే వలకి చిక్కుతాయో అవన్నీ కూడా వస్తాయి.
అవన్నీ వచ్చినప్పుడు ఈ వలేసిన వ్యక్తి అన్నిటినీ తీసుకుంటాడా? అర్థమవుతుందా నేను చెప్పాలనుకున్నది? ఒక వ్యక్తి వలేసాడు ఏట్లోకి వెళ్ళి వలేసిన తర్వాత వలను బయటికి లాగినప్పుడు ఆ వలలో ఎన్ని వచ్చినాయి అంటే ఏట్లో ఎన్ని దొరుకుతాయో అన్నీ వచ్చాయి. కప్పలు వచ్చాయి, పాములు వచ్చాయి, చేపలు వచ్చాయి, ఎన్నైతే ఉన్నాయో అవన్నీ వచ్చాయి. ఇప్పుడు ఆ వలని బయటికి లాగినటువంటి అతడు వేటిని తీసుకుంటాడు? వలలో పడినవన్నీ నాయేను, ఇవన్నీ నాకు తినగలిగినాను, ఇవన్నీ నాకు ఉపయోగపడేవి అని చెప్పి అవి మొత్తాన్ని జాలిలో వేసుకుని వెళ్ళిపోయాడా? వెళ్ళడు. దాన్ని ఓపెన్ చేసి మంచిగా కొరమేన్లు, మట్ట గుడిసెలు ఏదైతే తినగలిగినాయో మంచియో వాటిని మాత్రమే వాటిని తీసుకుంటాడు. మిగిలిన కప్పల్ని, నత్తల్ని, చెత్త చెదారని మళ్ళీ ఏం చేస్తాడు? పోసేస్తాడు. దేవుని కుటుంబంలో చేర్చబడినటువంటి మనము దేవుడు మనల్లో వెతుకుతూ ఉన్నాడు. అయితే మనం ఏం ఆలోచన చేయాలంటే దేవుడు వెతికే వానిలో నేను ఒకటిగా నిలబడాలి. దేవుడు వెతుకుతూ ఉన్నప్పుడు దేవుని కంట నేను పడాలి అనుకోవాలి ఒక వ్యక్తి. దేవుడు అందరినీ చూసినప్పుడు నోవాహు ఒక్కడే కనపడ్డాడు నీతిమంతుడుగా. సొదొమ గొమొర్రా పట్టణాలని దహనం చేయాలనుకున్నప్పుడు లోతు ఒక్కడే కనపడ్డాడు దేవుడికి. అలాగే అబ్రహాం ఒక్కడే కనపడుతూ ఉన్నాడు. మనం ఏం చేయాలంటే మనకి క్రీస్తు రక్తము, మనకి క్షమాపణ ఉంది కనుక మనము దేవుని కంట పడుతూ ఉండాలి. మనము మన తప్పులను దిద్దుకొని దేవునికి ఉపయోగపడేటువంటి మనుషులుగా మనం ఏం చేయాలట? తయారవ్వాలి. ఆ రూపంలోనికి మనం రావాలన్నది దేవుని యొక్క ఆలోచన అయి ఉంది. మనం చదువుకున్నటువంటి లేఖన భాగం ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో అపొస్తలుడైన పౌలు ఎఫెసీ పట్టణానికి ఉద్దేశాన్ని రాస్తూ ఆ అధ్యాయం మొత్తంలో ఒక 5 అంశాలని అక్కడ రాయడం అనేది జరిగిందండి. ఒకసారి 3వ వచనాన్ని మనం చదువుదాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఆశీర్వాదం అనే దగ్గరకు వచ్చేసరికి ఈరోజు క్రైస్తవ సమాజం ఎలా అయిపోయిందంటే ఆశీర్వాదం, ఇక్కడ ఆశీర్వాదం అనే దాన్ని పట్టుకున్నాడే తప్ప దానికి ముందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అనేది పక్కన పెట్టేశాడు మనిషి. గ్రంథాన్ని చదువుకుంటున్నటువంటి క్రైస్తవుడు వాని యొక్క ఆలోచన అంతా ఎలా ఉంటుందంటే ఆశీర్వాదం అనే దగ్గరకు వచ్చేసరికి పొందేదే వస్తుందండి. ఆశీర్వాదం అంటే పొందడం, అంతే కదండి. ఆశీర్వాదం అంటే పొందడం, పొందుకోవడం, అడుక్కోవడం. దేవుని దగ్గర నుంచి మనం అడుక్కొని పొందుకోవడం ఆశీర్వాదం అనుకుంటున్నాడు. అయితే ఇక్కడ మనకి 3వ వచనంలో ఏముందంటే పరలోక సంబంధమైన ఆశీర్వాదం అంటున్నాడు. ఇక్కడ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అంటే భూ సంబంధమైన ఆశీర్వాదం ఉంది, పరలోక సంబంధమైనటువంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కూడా ఉంది. మొదటి అధ్యాయంలో చెప్పబడినటువంటి మాటలన్నీ కూడా ఏంటి? ఆ పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం. ఈరోజు మనిషి పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అనేది పక్కన పెట్టి ఆశీర్వాదం అనే దగ్గరే నిలబడిపోయి మనిషి ఏం చేస్తున్నాడంటే, ఇదిగో ఆ రోజుల్లో దావీదుకి గాడిదలు మేపే గొర్రెలు మేపే దావీదుని రాజుగా చేయలేదా? అంతే కదండి. యోబు కాలంలో యోబుకి ఎన్ని వందల జతల ఎడ్లు, ఆవులు, గొర్రెలు, మేకలు, ఎంత ఆస్తిని యోబుకి ఇవ్వలేదు అంటే ఆస్తులను చూసి దేవుడు ఈరోజు ఆస్తులను చూసి మనిషి ఏమనుకుంటున్నాడంటే దేవుడు ఆశీర్వదించాను, యోబుని ఆశీర్వదించాడు కదా, గొర్రెలు మేకలు ఇచ్చి ఆవుల్ని ఇచ్చి
అలాగే దావీదును కూడా రాజుగా చేసి ఆశీర్వదించాడు కదా. కాబట్టి ఈరోజు ఆశీర్వాదం అంటే కూడా లోకంలో మనకి ఆశీర్వాదాన్ని భూ సంబంధమైన ఆశీర్వాదంతోనే మనల్ని భ్రమపరుస్తున్నారు లోకంలో. కానీ నిజానికి ఎఫెసీ పత్రికలో చెప్పబడినటువంటి పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము అంటే ఏంటో మనం నేర్చుకోవాలి. ఒకటి, ఆశీర్వాదం అది శాశ్వతమైనదై ఉండాలి. ఆశీర్వాదం ఏమై ఉండాలట? శాశ్వతమైనదై ఉండాలి. ఆశీర్వాదం అంటే దేవుని దగ్గర నుంచి మనం పొందుకునే దాన్ని ఆశీర్వాదం అని అంటారు. అయితే దేవుని దగ్గర నుంచి మనం పొందుకునేది అది శాశ్వతమైనదై ఉండాలి, నిత్యము నిలిచేదై ఉండాలి. అలాంటి ఆశీర్వాదం మనం పొందితే మనకు మేలు జరుగుతుందే తప్ప తింటే కరిగిపోయేదో, వాడుకుంటే నాశనం అయిపోయేదో, తొడుక్కుంటే చినిగిపోయేదో ఇవి ఇస్తే ఇది ఆశీర్వాదం అని ఈరోజు మనిషి అనుకుంటూ ఉన్నాడు. ఉద్యోగం ఇస్తే దేవుడు ఆశీర్వదించాడని, అంతే కదండి. ఉద్యోగం ఇస్తే దేవుడు ఆశీర్వదించాడని, ఆరోగ్యం ఇస్తే దేవుడు ఆశీర్వదించాడని, అది ఇల్లు ఇస్తే దేవుడు ఆశీర్వదించాడని, ఇలా రకరకాలుగా మనిషి భూ సంబంధాన్ని చూసి ఇదే దేవుడు అనుగ్రహించేటువంటి ఆశీర్వాదము అని అనుకుంటున్నాడు మనిషి. కానీ దేవుడు మనకు చెప్తున్నటువంటి నిజమైన ఉద్దేశం ఏంటంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదము ప్రతి మనిషి పొంది ఉండాలి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం పొంది ఉండాలి. భూ సంబంధమైన ఆశీర్వాదం మనకి ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా ఎటువంటి ఇబ్బంది ఏం లేదండి. ఒక మనిషి 3 పూట్ల తిన్నా ఇబ్బంది లేదు, 2 పూట్లే తిని బతుకుతున్నా ఇబ్బంది లేదు, మాంసం తినే బతకాల్సిన అవసరం లేదు, పచ్చడి మెతుకులు తింటూ కూడా బ్రతికిన వాడు పరలోకానికి వెళ్తాడు. ఇక్కడ భూ సంబంధమైన ఆశీర్వాదం అంటే భూ సంబంధంగా మనం తినేది, తాగేది, ధరించుకునేది, ఇల్లు, వాకిలు, ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇవన్నీ ఆశీర్వాదం గురించి కాదు. కానీ పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం ప్రతి మనిషి పొంది ఉండాలి. అది భూ ప్రపంచంలో ప్రతి మనిషి ఆ ఆశీర్వాదాన్ని పొంది ఉండాలి. ప్రాముఖ్యంగా క్రైస్తవులుగా సంఘంలోనికి వచ్చినటువంటి మనం కూడా ఆ ఆశీర్వాదాన్ని పొందాము అన్నా, పొందిన వాళ్ళే లోపలికి వచ్చేది. అయితే పొందాము అన్న స్పృహ ఉండాలి. బయట ఉన్న వాళ్ళేమో పొంది లోపలికి రావాలి, పొందిన వాళ్ళకి ఏముండాలట? ఇది నేను పొందాను అన్న స్పృహ ఉండాలి. ఉంటుంది ఆ స్పృహ? ఆ స్పృహ లేదు. అందుకే మీకు ప్రారంభంలో నేను అదే చెప్పాను. ప్రారంభంలో ఎందుకు హెచ్చరికలు మీకు వివరించానంటే, మనం దేవుని కుటుంబంలోనికి, ఏ సంఘానికి శిరస్సుగా క్రీస్తు ఉన్నాడో ఆ సంఘంలోనికి చేర్చబడినటువంటి మనము, దేవుడు అనుగ్రహించేటువంటి ఆశీర్వాదంలోనికి వచ్చినటువంటి మనము, నేను ఇలా పొందాను అనేటువంటి స్పృహ ప్రతి మనిషి కలిగి ఉండాలి. అలా కలగని వాడు, అలా స్పృహ లేనిటువంటి వాడు ఏం చేస్తాడంటే ప్రభువుని మళ్ళా పాదాలతో ఏం చేస్తాడట? తొక్కుతాడు. ప్రభువుని మళ్ళా పాదాలతో తొక్కుతూ ఉంటాడు, ప్రతిదినం తొక్కుతూ ఉంటాడు. ఎందుకంటే నేను పరలోక సంబంధమైన ఆశీర్వాదాన్ని పొందాను అని మనిషి ఏం చేస్తాడంటే ఆ స్పృహ కోల్పోయి ఉంటాడు, దాన్ని పోగొట్టుకొని ఉంటాడు, దాన్ని కోల్పోయి ఉంటాడు, దాని మీద అవగాహనే లేకుండా మనిషి జీవిస్తూ ఉంటాడు. ఒకటి, మొదటి అధ్యాయంలో, ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయంలో ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు 5 ఆశీర్వాదాలు మరి మొదటి అధ్యాయంలో మనం చూడగలవాడు. 5 ఆశీర్వాదాలు మనం మొదటి అధ్యాయంలో మనం చూడగలం. అదేంటో మీకు నేను మామూలుగా చెప్పేస్తాను, వివరించేస్తాను. ఒకటి, 4-6 వచనాల్లో ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా, ఎవరి ద్వారాట? యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములనై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండవలనని. ఎలా ఉండాలట? లోకంలో ఉన్నవాడు పరిశుద్ధుడిగా, నిర్దోషిగా, నిరపరాధిగా తీర్చబడి
దేవుని సమూహంలోనికి చేర్చబడాలి అంటే, క్రీస్తు చేత ప్రేమించబడాలి అంటే, అది దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి పరలోక సంబంధమైనటువంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము. ఇది భూ సంబంధమైన ఆశీర్వాదం కాదు, ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం. లోకంలో ఉన్నటువంటి మనిషట పాపిగా ఉన్నటువంటి వాడు పాపముల చేత అపరాధముల చేత దినదినము చస్తూ ఒకరోజు శారీరకంగా చచ్చిన వాడు నరకానికి పోతుంటే, అలాంటి వ్యక్తికి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని ఆయన అనుగ్రహించి క్రీస్తు ద్వారా ఏం చేసుకుంటున్నాడంట, తన సంఘంలోనికి తన కుటుంబంలోనికి తీసుకుంటూ ఉన్నాడు. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను. అంటే జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తును మన కొరకు నియమించాడు. అంటే నీవు పాపముతో చచ్చిపోయి నరకానికి వెళ్ళకూడదు. నువ్వు పాపముతోనే ఉండి చస్తే నరకానికి వెళ్ళిపోతావు గనక, అలా నరకానికి వెళుతున్న నిన్ను ఆత్మ సంబంధంగా మళ్ళా నిన్ను బ్రతికించట, మళ్ళా దేవుని రాజ్యంలోనికి తీసుకోవడానికి క్రీస్తుని ముందుగా బలిపశువుగా ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. అది నువ్వు అడిగితే, లోకం అడిగితే ఆయన ఏర్పాటు చేసింది కాదు, కానీ తానే తనలో నిర్ణయించుకొని, నా పిల్లలు ఒకవేళ పొరపాటు చేస్తే మరలా వాళ్ళని కడిగి శుద్ధీకరించి మరలా నా దగ్గరికి చేర్చుకోవాలంటే నేను ఒక వ్యక్తిని నిలబెట్టాలి. ఆ వ్యక్తి, ఆ శక్తే యేసు ప్రభువు. తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించినటువంటి కృప. తన ప్రియుడు ఎవరు? దేవుని ప్రియుడు ఎవరు అంటే ఒకే ఒక వ్యక్తి, ఆయనే యేసుక్రీస్తు. సర్వలోకాలను కలిగించినటువంటి సృష్టికర్తకు ఒకే ఒక ప్రియుడున్నాడు. ఆ ప్రియుడు ఎవరంటే నీ కొరకు, నా కొరకు, ప్రపంచ మానవ జాతి కొరకు మరణించి తిరిగి లేచినటువంటి యేసు ప్రభువే ప్రియుడు. నువ్వు నేను లోకంలో ఉన్న మనిషి కాదండి. లోకంలో ఏ మనిషి కూడా దేవునికి ప్రియుడు కాదట. యేసు ప్రభు ఒక్కడే దేవునికి ప్రియుడు. ఎందుచేత అండి? ఎందుచేత? యేసు ప్రభు ఒక్కడే దేవునికి ఎందుకు ప్రియుడు అంటే, దేవుని చిత్తాన్ని ఒక పుల్లైనను సున్నైనను కలపకుండా, తీసివేయకుండా ఏది నెరవేర్చాలో దానిని నెరవేర్చడానికి భూమి మీదకు వచ్చి అలాగే నెరవేర్చి తిరిగి పరలోకానికి చేరుకున్నాడు గనుక, యేసు ప్రభువుకి భూమి మీద 33.5 చిన్న ఆయుష్ కాలాన్ని దేవుడు రాసి భూమి మీదకి పంపిస్తే, ఈ 33.5 సంవత్సరాల ఆయుష్ కాలంలో యేసు ప్రభు ఏమి చెయ్యాలో దేవుడు సంకల్పించుకున్నాడో దానిని మాత్రమే నెరవేర్చిన వాడు గనుక, ఈరోజు మనం బిడ్డలను కంటాం. మనం బిడ్డలను కనిన తర్వాత వాళ్ళ మీద మనకు ఒక కళ ఉంటుంది. ఉంటుందా, ఉండదా అండి? ఉంటుంది. మనకి బిడ్డలు పుడితే వారి మీద మనకు ఒక కళ ఉంటుంది. ఆ కళ తల్లిదండ్రులు తమ బిడ్డల మీద నెరవేర్చుకోవాలని ఆశపడతారు. అందుకే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 10వ అధ్యాయం 5వ వచనంలో, తండ్రి నీ చిత్తమును భూమి మీద నెరవేర్చడానికి నేను వచ్చాను, నాకు ఒక శరీరమును నీవు అమర్చితివి కదా, నీ గ్రంథపు చుట్టలో నా గురించి నువ్వు ఏమైతే రాసావో, అంటే నేను భూమి మీద ఏమి చెయ్యాలని నువ్వు రాసావో అది మాత్రమే చేయడానికి వచ్చాను అంటున్నాడు. అంటే ఏది మాట్లాడాలో, ఏది మాట్లాడకూడదో, ఏ పని చెయ్యాలో, ఏ పని చేయకూడదో, ఏదైతే తండ్రి క్రీస్తుని గురించి రాసుకున్నాడో దానిని మాత్రమే చేసినవాడు గనుక ఆయన దేవునికి ప్రియుడు. ఎంత అసలు ఆ కేడర్లోకి రావాలంటే, దేవునికి ప్రియుడు కావాలంటే, నిజంగా అంటే దేవునికి ప్రియుడు కావాలంటే లోకంలో ప్రియుళ్ళు చూస్తాం, లోకంలో ప్రియురాలను చూస్తాం, కానీ అయి కాదండి. దేవాతి దేవునికి ప్రియుడు కావాలంటే దేవుని చిత్తాన్ని భూమి మీద నెరవేర్చిన వాడై ఉండాలి. దేవుడు ఎలా బ్రతకమని దేవుడు ఉద్దేశించాడో అలాంటి బ్రతుకు బ్రతికిన వాడే దేవునికి ప్రియుడు.
అలా బ్రతికిన వాడు ఏకైక వ్యక్తి యేసు ప్రభు ఒక్కడే ఈ భూమి మీద. అందుకే అంటాడు ఇక్కడ, తన ప్రియుని యందు. ఇంకెవరైనా ఉంటే తన ప్రియులు యందు అన్నప్పుడు ఇంకెవరినైనా ఎత్తుకోవచ్చు మనం. ఒకే ఒక దేవునికి ఒకే ఒక ప్రియుడు, ఆయన యేసు క్రీస్తు, అంతే. ఆ ప్రియుని ద్వారా ప్రపంచంలో అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోతున్నటువంటి ప్రతి మనిషిని ఆ ప్రియుని ద్వారా బ్రతికించాలని దేవుడి యొక్క ఆంక్ష. ఇది ఎప్పుడు నిర్ణయించుకున్నాడంటే జగత్తు పునాది వేయబడక మునిపే నిర్ణయించుకున్నాడు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అండి ఇది. ఇది భూమి మీద ప్రతి మనిషికి అవసరమయ్యే నిత్యము ఉపయోగపడేటువంటి ఆశీర్వాదం ఏంటంటే యేసుక్రీస్తు ద్వారా రక్షింపబడడం. ఎవరైతే యేసుక్రీస్తు సురక్షకుడని అంగీకరిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తు దేవుని కుమారుడని అంగీకరిస్తారో వాళ్ళు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంలోనికి వచ్చినటువంటి వాళ్ళు. ఎవరైతే క్రీస్తుని అంగీకరించరో వాళ్ళట ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం పొందినటువంటి వాళ్ళు కాదు. చూద్దాం మనం. ఒకటి, జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు ద్వారా దేవుడు ఏర్పాటు చేసుకోవడం ఒక ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం. రెండవది 7వ వచనంలో మరొక ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని మనం చూద్దాం. మీకు నేను వివరించి చెప్పాలంటే మీకు ఇది అంత అర్థమయ్యే పరిస్థితి కాదు ఇది. కాబట్టి నేను కొంచెం మీకు పైన చెప్పేస్తాను. నేను ఏంటి ఆ 5 ఆశీర్వాదాలు అనేటువంటి విషయాన్ని మీకు నేను చెప్పేస్తాను తర్వాత. ఎందుకంటే ఈ 5 అంశాలు కూడా, ఈ 5 ఆశీర్వాదాలు కూడా 5 అంశాలు. ఇవి 5 పాఠాలుగా మనం భూమి మీద 5 పాఠాలుగా మనం బోధించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది చాలా పెద్ద సబ్జెక్టు. అయితే మీకు ఈ 5 పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఏంటి అనేటువంటి విషయాన్ని నేను మీకు చెప్తాను. ఒకటి, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకోవడం అనేది ఒకటి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం. అయితే రెండోది 7వ వచనంలో దేవుని కృప మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఆ ప్రియుని యందు ఏం కలుగుతుందంట? రెండవది, ఒకటి, ప్రియుని యందు జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఏర్పాటు చేసుకుంటున్నాడు. రెండోది, ఆ ప్రియుని యొక్క రక్తము ద్వారా ప్రతి మనిషిని విమోచిస్తూ ఉన్నాడు. అర్థమవుతుందండి? ఒకటి, ఆ ప్రియుని యందు ఏర్పాటు చేసుకోవడం. రెండోది, ఆ ప్రియుని యొక్క రక్తము ద్వారా ఆ ప్రియుని వధిస్తున్నాడు దేవుడు. ఎవరినైతే నా ప్రియ కుమారుడు అనుకుంటున్నాడో ఆ ప్రియుని వధించాడు. వధింపబడిన తర్వాత ఆ రక్తముతో ఏం చేస్తున్నాడంట? మళ్ళా ఆ రక్తముతో ప్రతి మనిషిని విమోచిస్తూ ఉన్నాడు, ప్రతి అపరాధాన్ని కడిగి వేస్తున్నాడు. ప్రపంచ మానవ జాతి యొక్క పాపం పోవాలి అంటే క్రీస్తు రక్తము దానికి అవసరమై. మన ఒంటికి అయ్యే ప్రతి మురికిని మనం ఏదో ఒక సోపుతోనో షాంపుతోనో ఓడగొట్టుకుంటామే, కానీ ఆత్మకు అంటుకున్నటువంటి అపరాధము పాపము దేని చేత కూడా కడగబడదండి, దేని చేత కూడా కడగబడదు. అందుకే గత వారంలో ఒక స్త్రీ గురించి మనం చెప్పుకున్నాం. ఆ స్త్రీ కన్నీళ్లతో ఆమె యేసుప్రభు పాదాలు కడిగింది, అత్తరు పూసింది, పాదాలకు ముద్దులు పెట్టుకుంది, తల వెంట్రుకలతో పాదాలను తుడిచింది. ఎందుకు అలాంటి కార్యం చేసింది ఆ స్త్రీ అంటే, ఆమె ఏదైనా కొనుక్కోవాలంటే, ఏదైనా సంపాదించుకోవాలంటే ఆమె కాడున్నటువంటి ధనంతో ఏమైనా చేయొచ్చు ఆమె. కానీ ఆమె ఏం పోగొట్టుకుంది, ఏం పోగొట్టుకోవాలని వచ్చింది, ఎక్కడా దొరకక ఆయన దగ్గరికే ఎందుకు వచ్చింది అంటే, యేసు ప్రతి పాపము నుండి
మనలను విమోచించువాడు. విమోచన అంటే విడుదల, క్షమాపణ. ఎంత వండర్ఫుల్ అండి. ఎంతమంది ఆ ఊరిలో పెద్ద పెద్ద మనుషులు ఉన్నారు, డబ్బున్నోళ్ళు ఉన్నారు, అధికారులు ఉన్నారు. ఎందుకు వాళ్ళందరి దగ్గరికి పోయి వాళ్ళ పాదాలను ఎందుకు కన్నీళ్లతో కడగకూడదు? ఎందుకు తల వెంట్రుకలతో వాళ్ళ పాదాలను తొడవకూడదు? ఎందుకు యేసు ప్రభు దగ్గరికే వచ్చి చేస్తుంది ఆ పని అంటే, యేసు దేవుని కుమారుడని, యేసు దైవమని, ఆయన ద్వారానే నాకు అంటుకున్నటువంటి ఎవ్వరో తీయలేనటువంటి పాపం ఆయన మాత్రమే తీయగలడని ఆయన పాదాల దగ్గరికి వచ్చిందని. 7వ వచనంలో దేవుని కృప మహాదైశ్వర్యమును ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచన. ఆయన రక్తం వలన ఏమొస్తుందట? విమోచన. విమోచన అంటే మన అపరాధములకు క్షమాపణ. యేసు రక్తమే పాప క్షమాపణ. ఇది ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదంలో రెండవదిగా మనం చెప్పుకోవచ్చు. భూ సంబంధమైన ఆశీర్వాదాలు అవి మనకు అవసరం లేదండి. అవన్నీ పని చేసుకుంటే మనకు దొరుకుతూనే ఉంటాయి భూమి మీద. తిండి, వస్త్రము వగైరా వగైరా, ఇల్లు, వాకిళ్ళు, పొలాలు, ఇవన్నీ మనం సంపాదించుకుంటే, మనం కష్టపడితే అవన్నీ మనకు దొరుకుతాయండి. అవి దేవుడు మనకు అనుగ్రహించే ఆశీర్వాదం కాదండి, అవి కాదు. పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం ఏంటంటే, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఏంటంటే, ఒకటి క్రీస్తు ద్వారా మనం ఏర్పాటు చేయబడాలి. నువ్వు ఎవరి ద్వారా ఏర్పాటు చేయబడ్డావు మనం గమనించాలి. మనం ఇక్కడికి చేరామంటే ఈ ఏర్పాటు ఎవరి ద్వారా జరిగింది? ఎవరైనా పిలిస్తే వచ్చారా? ఏదైనా కళ్ళబొల్లి మాటలు మాట్లాడితే వచ్చానా? లేకపోతే ఏదైనా ఆశ చూపిస్తే వచ్చానా? లేకపోతే క్రీస్తు పిలిస్తే వచ్చానా? అది ఆలోచించారు. ఏదైనా ఆశించి వచ్చానా? బట్టలు ఇస్తాడంటే వచ్చానా? గుడ్డ పెడతానంటే వచ్చానా? లేకపోతే నెల ఏదైనా సరుకులు ఇస్తానంటే వచ్చానా? లేకపోతే పాపాలను పోగొడతానంటే వచ్చానా? నువ్వు వచ్చింది దేనికోసం వచ్చావో, ఎవరు పిలిస్తే వచ్చావో ఇది మనం గమనించాలి. యేసు పిలిస్తే నేను వచ్చా. ఏది ఆశించి రాలేదు, కానీ నా పాపముల నుండి నేను విమోచన కలగాలని, క్రీస్తు నన్ను పిలిస్తేనే వచ్చాను అని క్రీస్తు ద్వారా ఏర్పాటు చేయబడిన వ్యక్తివేనా? మొదటిగా మనం గమనించుకోవాలి. ఇది ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ ఆలోచించాల్సింది ఏంటంటే, ఒకటి, నేను క్రీస్తు పిలిస్తే వచ్చానా? క్రీస్తు ద్వారా నేను ఏర్పాటు చేయబడినటువంటి దాననేనా? రెండవది, క్రీస్తు రక్తము చేత నేను కడగబడ్డానా? క్రీస్తు రక్తము చేత కడగబడ్డానా? ఆలోచన చేయాలి. ఉదాహరణకి స్పృహ అనే దానికి మీకు అర్థం అవ్వాలంటే, చక్కగా స్నానం చేసాం, ఫ్రెష్గా స్నానం చేసాం, మంచి బట్టలు ధరించాం, ఇంట్లోంచి బయటకు వచ్చిన తర్వాత ఒక బురదలోంచి పంది పోతుంటే దాన్ని ఇటు పట్టుకుంటామా? ఆలోచన చేయండి. బాగా స్నానం చేసాం, ఫ్రెష్గా స్నానం చేసాం, మంచి బట్టలు ధరించాం, బాగా పర్ఫార్మెన్స్ చేసుకున్నాం, బయటకు వచ్చాం, ఆ బురదలోంచి అప్పుడే పైకి లేచి పంది పిల్ల పోతుంటే దాన్ని ఇటు పట్టుకుంటాం ఆ పైకి. ఎందుకని? ఎందుకు పట్టుకోమని చెప్పండి. ఎందుకు పట్టుకోమంటే, నేను శుద్ధంగా ఉన్నాను, స్నానం చేశాను, మంచి బట్టలు ధరించుకున్నాను, దాన్ని పట్టుకుంటే నాకు మురికైద్ది, ఇప్పుడు నేను మురికి లేని వాడిని, అంతే కదండి దాని అర్థం. ఇప్పుడు నాకు ఏ మురికి లేదు, నేను నీట్గా ఉన్నాను, ఫ్రెష్గా ఉన్నాను, ఇప్పుడు ఆ పంది పిల్లని పట్టుకుంటే నేను మురికైపోతాను, కాబట్టి నేనేం చేయను, దాన్ని పట్టుకోను. పరలోక సంబంధమైన రెండో ఆశీర్వాదం ఏంటంటే, క్రీస్తు రక్తము చేత నేను కడగబడ్డాను అనే స్పృహ మనందరికీ ఉండాలి. అర్థమవుతుందా? ఎందుకు ఇందాక నేను ఎగ్జాంపుల్ చెప్పాను. ఫ్రెష్గా స్నానం చేసి వచ్చిన తర్వాత పంది పిల్లని మనం ఎట్ట పట్టుకోమో, ఎట్ట కౌగిలించుకోమో,
క్రీస్తు రక్తము చేత నేను కడగబడ్డాను అనే స్పృహ మనకి ఉంటే, అలాంటి స్పృహ మనకి ఉండాలి. దేవుని యొక్క లేఖనం మనకి చూపిస్తుంది. ఒకటి, క్రీస్తు ద్వారా ఏర్పాటు చేయబడిన దానని. రెండోది, క్రీస్తు రక్తము చేత నేను కడగబడిన దానని, కడగబడిన వాడను. ఈ ఆలోచన ఉండాలి. ఏదంటే అది పట్టుకోకూడదు. ఎందుకంటే నా చేతులు శుద్ధమైనవి, నేను చక్కగా ఫ్రెష్గా కడుక్కొని వచ్చాను, నేను చక్కగా హ్యాండ్ వాష్ చేసుకొచ్చాను. నేను ఏదంటే అది పట్టుకోకూడదు. ఎందుకంటే నా చేతులు పవిత్రంగా ఉన్నాయి. ఎందుకు నా చేతులు పవిత్రంగా అయ్యాయి? ఎందుకు మనందరి చేతులు పవిత్రంగా అయ్యాయి అంటే, పవిత్రమైన రక్తము చేత ఏం చేయబడ్డామంట? కడగబడ్డాం. కాబట్టి ఇవి పవిత్రంగా ఉన్నాయి, పరిశుద్ధంగా ఉన్నాయి. కాబట్టి మురికిని తాకూడదు. ఆ ఆలోచన ప్రతి మనిషికి ప్రతిదినం ఉండాలి. మూడవ పరలోక సంబంధమైన ఆశీర్వాదం. పరలోక సంబంధమైన మూడవ ఆశీర్వాదం ఏంటో తెలుసా? దేవుని మార్గంలోనికి వచ్చినటువంటి నీవు, అపరాధాలు పోగొట్టుకున్నటువంటి నీవు, మరి ఎన్నటికి నీ దారి తొలగిపోకుండా దేవుని మార్గంలోనే, దేవుని గైడ్ లైన్స్లోనే నువ్వు చక్కగా కొనసాగాలి అంటే, నిన్ను నడిపించే ఒక నాయకుడు నీలోనే ఉండి నిన్ను నడిపించాలి. అది కూడా దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంలోనిదే. చూద్దాం, ఆ మాట చదువుదాం. 13-14 వచనాలు, 1వ అధ్యాయం ఎఫెసీ పత్రిక. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. ఏం చేయబడుతున్నావంట? మీ రక్షణ సువార్తను విన్నారు. క్రీస్తు నా కొరకు ప్రాణం పెట్టాడని విన్నాం, క్రీస్తు నా కొరకు మరణించాడని విన్నాం, రక్తం కార్చాడని విన్నాం. ఈ 2 పరలోక సంబంధమైన ఆశీర్వాదాలని తెలుసుకున్నాం. మూడవదే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఏంటంటే, నీవు ఆయన మార్గంలోనికి వచ్చినటువంటి నీవు మరి అన్నటికీ నీ దారి తొలగిపోకుండా దేవుడి యొక్క గైడ్ లైన్స్లోనే మనం నడవాలి అంటే, ఆయన యొక్క వాక్యపు బోధలోనే మనం కొనసాగాలి అంటే, నిన్ను నడిపించేటువంటి ఒక నమ్మకమైనటువంటి నాయకుడు నీలోనే ఉండి నిన్ను నడిపించాలి. ఎందుకంటే ఒక పాస్టరు నమ్మకమైనోడు ఉండకపోవచ్చు, ఈ లోకంలో నీ తోడి విశ్వాసి నమ్మకమైనోడు ఉండకపోవచ్చు, నీ భార్య నమ్మకమైన రాళ్ళు కాకపోవచ్చు, లేదా నీ భర్త నమ్మకమైనోడు కాకపోవచ్చు. కానీ నువ్వు నమ్మకంగా నడుస్తానంటే నిన్ను నమ్మకంగా పరలోకానికి నడిపించడానికి ఒక నాయకుడిని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ నమ్మకమైన నాయకుడే పరిశుద్ధాత్ముడు. ఎవరట? పరిశుద్ధాత్ముడు. విమోచన దినము వరకు ఆయన మీ యందు ముద్రింపబడి ఉన్నాడు. కాబట్టి మీరు ఆయనను ఏం చేయకూడదట? దుఃఖపరచకుడి అనే మాట ఉంటుంది. ఎందుకు పరిశుద్ధాత్మని దుఃఖపరచకూడదు అంటే, విమోచన దినం వరకు అంటే నువ్వు పరలోకానికి చేరాలంటే నిన్ను క్రమంగా నడిపించే నాయకుడు నీలో ఉండి నిన్ను నడిపించే నాయకుడే ఈ పరిశుద్ధాత్ముడు. పరలోక సంబంధమైన ఆశీర్వాదంలో మూడోదిగా, ఈ యొక్క అధ్యాయంలో మూడోదిగా మనం చూస్తున్నాం ఆత్మ లేక పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు మనకి ఏం స్పృహ ఉండాలంటే, మూడోదిగా నేను పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్నానా, దురాత్మ చేత నడిపింపబడుతున్నానా, ఈ స్పృహ కూడా మనిషికి ఉండాలి. అర్థమవుతుందండి? ఈరోజు నేను పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్నానా, దురాత్మ చేత నడిపింపబడుతున్నానా, ఇది కూడా మనకు స్పృహ ఉండాలి. ఏది మంచి కార్యము, ఏది దేవుని సంబంధమైన కార్యము, అందులో నువ్వు చేయబెట్టినప్పుడు నువ్వు దేవుని ఆత్మ చేత నడిపింపబడుతున్న వాడవే. ఏదైతే దేవుని కార్యము కాదో, దేవుని సమయంలో ఏదైతే వేరే కార్యాల్లో నువ్వు ఉంటావో అక్కడ ఉన్నటువంటి నువ్వు దేని చేత నడిపింపబడినట్లంట? దేవుని సమయంలో దేవుని మందిరంలో ఉండాల్సినటువంటి మనము, దేవుని సంఘంలో ఉండాల్సినటువంటి మనము, దేవుని కార్యాల్లో ఉండాల్సినటువంటి మనము, ఆ స్థలములో వేరేది ఇక్కడ ఉంటే
అప్పుడు నువ్వు దేని చేత నడిపింపబడుతున్నట్టు? దేని చేత నడిపింపబడుతున్నట్టు అంట? దురాత్మ చేత నడిపింపబడుతున్నట్టే. దురాత్మ కాబట్టి నిన్ను దేవుని సన్నిధిలో కూర్చోకుండా బయటికి తీసుకుని వెళ్ళింది. గెరాసేనీల దేశంలో మనుషులందరూ ఊర్లో ఉంటే దెయ్యం పట్టినోడు ఏడున్నాడట? దెయ్యం పట్టినోడు ఏడున్నాడండి? వాడు నిరంతరము సమాధుల్లో వాసము చేయువాడు, వాడు ఎల్లప్పుడూ తన శరీరాన్ని గాయపరుచుకొనుచు సమాధుల్లో పడి ఉండేవాడట. మనుషులైతే ఊర్లో ఉంటున్నాడు, దెయ్యం పట్టినవాడైతే ఆడున్నాడట? సమాధుల్లో ఉన్నాడు. వాడు మనిషి అయి ఉంటే ఊర్లో ఉండేవాడు, వాడు దెయ్యం కాబట్టి వాడు ఎక్కడున్నాడంట? సమాధుల్లో ఉన్నాడు. శనివారం అనగా దేవుణ్ణి ఆరాధించేటువంటి సమయంలో, అందరూ దేవుని సమూహంగా ఉండాల్సినటువంటి సమయంలో ఒక వ్యక్తి అడవిలోకి వెళ్ళి ఏం చేస్తున్నాడు? చాలాసార్లు మనం చెప్పుకున్నాం. ఒక వ్యక్తి అడవిలోకి వెళ్ళి ఏం చేస్తున్నాడు? కట్టె పుల్లలు లేపుతున్నాడు. అంతే కదండి. విశ్రాంతి దినాన ఏ పని చేయకుండా పరమ తండ్రిని ఆరాధించాల్సినటువంటి మీరు, ఆయన సమూహంలో కూర్చో ఉండాల్సినటువంటి నీవు అడవిలోకి వెళ్ళి కట్టె పుల్లలు ఎందుకు ఏరుతున్నావు? ఇప్పుడు అడవిలోకి వెళ్ళి కట్టె పుల్లలు ఏరమని చెప్పింది ఎవరు నీలో? దేవుని ఆత్మ, దురాత్మ? ఇప్పుడు మన ఆలోచన చేయాలి. మూడవ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఏంటంటే, పరిశుద్ధాత్మ చేత నేను నడిపింపబడుతున్నానా లేదా? పరిశుద్ధాత్మ చేత నేను నడిపింపబడితే దేవుని సంగతులు నేను ఆలోచిస్తా, దేవుని కార్యాల్లోనే నేను పార్టిసిపేట్ చేస్తా. దేవుని సమయాన్ని నేను దొంగిలించను. దేవుని సమయాన్ని ఏం చేయమంట? మనం దొంగిలించం. ఇది మూడవ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము. మరి 4వ ఆశీర్వాదాన్ని కూడా ఇదే అధ్యాయంలో మనం చూద్దాం. 17వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. 1వ అధ్యాయం 17వ వచనం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున చాలు. మరియు మీ మనోనేత్రములు ఏం చేయబడాలట? వెలిగింపబడినందున. అంటే ఇక్కడ పరలోక సంబంధమైన ఆశీర్వాదం 3వ వచనంలో ఉంది కదా. ఆ పరలోక సంబంధమైన ఆశీర్వాదము ఏంటి అంటే, 4వదిగా మీ మనోనేత్రాలు వెలిగింపబడాలి. గత వారంలో మనం ఈ పాఠాన్ని నేర్చుకున్నాం అనుకుంటా. 2 వారాలు మనం నేర్చుకున్నాం. దేవుడు వెలిగించేటువంటి కన్నులు అవే దేవుణ్ణి చూసే కన్నులు. ఏ దేవుడు ఏ కన్నులనైతే వెలిగించాలో ఆ వెలిగింపబడిన కన్నులే ఆ దేవుణ్ణి రేపు చూడబోయేటువంటి కన్నులు అనేటువంటి పాఠాన్ని గత 2 వారాలు మనం నేర్చుకొని ఉన్నాం. ఇవే మనోనేత్రములు. ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి మనిషికి ఆత్మ సంబంధమైనటువంటి 4వ ఆశీర్వాదంగా ఈ అధ్యాయంలో ఏమని చెప్పబడిందంటే, మనోనేత్రాలు వెలిగింపబడాలి. మనోనేత్రాలు వెలిగింపబడాలి. మనోనేత్రాలు వెలిగింపబడకపోతే దేవుని సంగతులు ఏ మనిషి కూడా గ్రహించలేడు, ఆలోచించలేడు, దానిని ఒప్పుకోలేడు, దానిని ఇష్టపడలేడు. నువ్వు ఇలా బతకాలి అని నువ్వు చెప్పినప్పుడు మనోనేత్రాలు వెలిగింపబడిన వాడికి అవి ఇష్టం ఉండవు. అవేం చేయవట? అవి ఇష్టం ఉండవు. చూడండి, ఆదామవ్వలకి మేము దిగంబరులు అనే సంగతి ఎప్పుడు తెలిసింది? ఎప్పుడు తెలిసిందంటే ఆజ్ఞను అతిక్రమించినప్పుడు తెలిసింది. ఆజ్ఞను అతిక్రమించినప్పుడు తెలిసింది. మనోనేత్రాలు మూతబడినప్పుడు తెలిసింది. ఎప్పుడు తెలిసిందట? మనోనేత్రాలు మూతబడ్డాయి అంటే దేవుణ్ణి చూసే కన్నులు మూతబడ్డాయి. అప్పుడు ఈ కళ్ళు ఓపెన్ అయ్యాయి. అరే రే, ఏంది బట్టలు లేకుండా ఉన్నావే, గబగబా వెళ్ళి ఆకులు కట్టుకో. ఎప్పుడైతే మనోనేత్రాలు దేవునితో చూసే కన్నులతో ఉన్నారో అంతవరకు వారు దిగంబరులు అన్న సంగతి వాళ్ళకి తెలీదు. ఎందుకు తెలియలేదంటే దేవుణ్ణి చూసే కన్నులు కలిగిన వారై ఉన్నారు కనుక. ఇప్పుడు మనకి దేవుని చూసే కన్నులు లేవనుకోండి, మరి మన పరిస్థితి ఏంటి? చస్తే ఎక్కడికి పోవాలి? పాతాళ గుండాన్ని చూడాలి. దేవుణ్ణి చూసే కన్నులు లేకుండా ఎవడైనా కన్ను మూస్తే చచ్చాక పాతాళ గుండాన్ని చూడాలి. అగ్ని జ్వాలల మధ్య యాతన పడాలి. అక్కడ అవసరమా మనకి?
అందుకంటున్నాడు ఆత్మ సంబంధమైనటువంటి 4వ ఆశీర్వాదం ఏంటంటే మనోనేత్రాలు వెలిగింపబడ్డాయా? నీకు మనోనేత్రాలు వెలిగింపబడ్డాయా? ఎప్పుడైనా మనం కూడా ఏదైనా మాట వచ్చినప్పుడు అరే నీకు కళ్ళు ఉన్నాయా లేవా అంటాం కదా. ఒకసారి ఎన్నోసార్లు ఉంటాం కదా. నిజానికి కళ్ళు లేకుండా ఉంటాయా? మనిషికి ఉంటాయా? కానీ అయినా మనం ఏమంటాం, నీకు కళ్ళు ఉన్నాయా లేవా అని అంటాం. అంటే ఆత్మ సంబంధమైన కళ్ళు అంటే మంచి చెడు ఆలోచించే ఆలోచన లేకపోతే బుద్ధి అనేది ఉండాలి. నీ మనస్సు ఎప్పుడైతే ఆ నేత్రాలు తెడవబడతాయో, లేక మంచి చెడుని ఎప్పుడైతే ఆలోచించగలుగుతూ ఉన్నాయో, ఆ నేత్రాలు కలిగిన వాడికైతే దేవుని యొక్క సంగతులు మరి ఆహ్లాదకరంగా ఉంటాయి, ఆనందకరంగా ఉంటాయండి. ఎందుకంటే నిండు శ్రమలో ఉంటాడు పౌలు గారు, నిండు శ్రమలో ఉంటాడు, భయంకరమైనటువంటి వేదనలో ఉంటాడు. ఆ సమయంలో కూడా పౌలు ఏమంటాడంటే ఆనందించుడి, మరలా చెప్పుతున్న ప్రభువునందు ఆనందించుడి అని. ఆ మాట ఆయన ఆనందంగా ఉన్నప్పుడు చికెను మటను తింటున్నప్పుడు అన్నది కాదండి. సరైన తిండి లేక, కట్టుకోవడానికి బట్టలు లేక, అంతకుముందు ఎన్నిసార్లు దెబ్బలు తిని, కొరడా దెబ్బలు, రాళ్ళ దెబ్బలు, అవమానాలు, వస్త్రహీనుడై అడవిలో సముద్రంలో పడి భయంకరమైనటువంటి వేదన పడుతున్నటువంటి సమయంలో ఒక జైలులో కూర్చున్నప్పుడు, అలాంటి దురవస్థలో ఉన్నటువంటి సమయంలో పౌలు ఏమంటున్నాడంటే ఆనందించుడి, మరలా చెబుతున్న ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించుడి. ఆ మాట ఏ స్థితిలో పౌలు అంటున్నాడో అది నిజంగా మనం ఎరిగిగానే ఉంటే ఆ స్థితిలో ఎంత గొప్ప స్థితి నిజంగా ఆత్మీయంగా ఆత్మ సంబంధంగా ఆయన ఎంత ఆనందంగా ఉన్నాడో. ఎందుకంటే ఈవెన్ స్టిల్ ఈ టైంలో నేను కన్ను మూస్తే పరలోకానికి చేరుకుంటాను. అలాంటి సంతృప్తికరమైనటువంటి జీవితం ఆయన జీవిస్తున్నాడు కనుక ఇదిగో ఆయన అంటున్నాడు, మీరు ఎల్లప్పుడూ ఆనందించుడి ప్రభునందు, మరలా చెప్పుదును ఆనందించుడి అనేటువంటి మాటని మరి పౌలు గారు చెప్తున్నాడండి. మా శ్రమలో ఆ మాట అంటున్నాడు. మరి పరలోక సంబంధమైనటువంటి 4వ ఆశీర్వాదం ఏంటి అంటే మనం చూస్తున్నాం ఈ యొక్క అధ్యాయంలో మనోనేత్రాలు వెలిగింపబడుట. మనోనేత్రాలు మరి మనందరికి వెలిగింపబడ్డాయా? మనోనేత్రాలు మన అందరికి వెలిగింపబడి ఉంటే మంచి చెడు ఏంటో మనం ఏం చేస్తామంట ఆలోచన చేస్తాం. మంచి చెడు ఏంటో మనం చూసేస్తాం. మంచి చెడు ఏంటో మనం ఆలోచన చేసి దానికి ఒక నిర్ణయం తీసేసుకుంటాం. ఇప్పుడు ఉదాహరణకి మనోనేత్రాలు మూతబడిపోయి ఈ నేత్రాలు తెరవబడిన తర్వాత వెంటనే అవ్వాదములు ఏం చేశారు? గుడ్డ కట్టుకున్నారా, కట్టుకోలేదా? చెప్పండి. ఆకులే కట్టుకున్నారు. ఆకులైనా వాళ్ళు కట్టుకోవాలనిపించిందా లేదా? ఎందుకు అనిపించింది? ఆకులు కట్టుకోవాలని ఎందుకు అనిపించింది వాళ్ళకి? మేము వస్త్రహీనులంగా ఉన్నామన్న సంగతి వాళ్ళకి ఏమైందట తెలిసింది. తెలిసిన వెంటనే వాళ్ళు ఏం చేశారు? అది ఒప్పించడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. మంచి చెడు అనేది తెలిసిన తర్వాత వెంటనే ఏం చేశారు? అయినా పర్లేదు, ఎట్టే తిరుగుతాం అనుకున్నారా? అవును, ఆ మాట అనుకున్నారండి వాళ్ళిద్దరు. అయితే నువ్వు ఎట్టే తిరుగు, నేను ఎట్టే తిరుగుతా, ఎవరు లేరు తోటలో అని అనుకున్నారండి వాళ్ళిద్దరు? లేదండి. అంజూరపు ఆకులు తీసుకునే వాళ్ళు కట్టుకునేను. మేము దిగంబరులు అన్న సంగతి వాళ్ళు ఎరిగిన తర్వాత అరే ఇలా ఉండకూడదే, అదనమాట పాయింట్ నేను చెప్పేది. దిగంబరులు అన్న సంగతి తెలిసిన తర్వాత మేము ఇలా ఉండకూడదే అనుకుని వాళ్ళు ఏం చేశారు? కట్టుకున్నారు, కప్పుకొని తిరిగారు. అంతే కదండి. అది మంచి పద్ధతే కాదండి. అంటే మంచి చెడు ఏంటో మనకి అర్థమైన తర్వాత, మనకి తెలిసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని మన జీవితంలోకి అమలు చేసుకోవాలి. అయ్యో నేను వస్త్రహీనులుగా ఉన్నానే, వెంటనే ఆకులు తీసుకొచ్చి చక్కగా వాళ్ళు కట్టుకున్నారు. ఎందుకంటే అలా ఉండకూడదు అనేది వాళ్ళు నిర్ణయించుకున్నారు. కనుక మనోనేత్రాలు ఎవరికైతే వెలిగింపబడతాయో, మంచి చెడులు ఎప్పుడైతే వాళ్ళు ఆలోచన చేస్తారో అప్పుడు మనం ఏం చేయాలంటే అయితే ఇలా ఉండకూడదే, ఇలాగే ఉండాలా, ఇలా ఉండకూడదు అనేది మనకి తెలిసినప్పుడు మనం ఏం చేసుకోవాలి? ఏం చేసుకోవాలట? అలాగా మనం దాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలా సరి చేసుకునేటువంటి సమయంలో నువ్వు దేన్నైనా కోల్పోవచ్చు, ఎంతైనా నువ్వు కోల్పోవచ్చు.
కానీ పర్వాలేదు, కానీ దాన్ని మాత్రం నువ్వేం చేయాలట, విడిచిపెట్టుకోవాలి. ఏది దేవునికి వ్యతిరేకమైనదో దాన్ని మనం విడిచిపెట్టుకోవాలి. ఏది దేవునికి ఇష్టమైనదో దానిని మాత్రమే మనం ధరించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఒకవేళ దేవుడికి నచ్చింది మనకి కష్టంగా ఉంటుంది, కానీ మనం ఏం చేయాలంటే దాన్నే మనం ధరించుకోవాలి. ఎప్పుడైతే మనం దాన్నే ధరించుకుంటామో రేపు నీకు పరలోకంలో ఒక గొప్ప ఫలం నీకు దొరుకుతుంది. అప్పుడు అనిపిస్తుంది నిజంగా, అబ్బా భూమి మీద ఈ మాటలు చెబుతున్నప్పుడు నేను చాలా కష్టంగా నమ్మాను, కష్టంగా ఇబ్బందిగా నమ్మాను, కానీ కాదబ్బా నేను బాగా నమ్ముండాల్సింది ఇంకా అని ఎప్పుడు అనిపిస్తుంది అంటే, మనం కన్ను మూసిన తర్వాత దేవుడు మనకి ఇస్తానన్న వాగ్దాన భూమిలోనికి మనం అడుగుపెట్టిన తర్వాత ఆ సంతోషకరమైనటువంటి ఆ దినాన్ని నువ్వు అనుభవిస్తున్నప్పుడు అప్పుడు అనిపిస్తుంది, అబ్బా భూమి మీద నేను చేసింది చాలా తక్కువ చేశాను, నేను అసలు నా దేవుని కోసం ఇంకా ఎంతో చేసి ఉండాల్సింది, నా భక్తి జీవితాన్ని ఇంకా బాగా అనుభవించి ఉండాల్సింది అని అప్పుడు మనకు అనిపిస్తుందంట. అంత సంతోషకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి జీవితం పరలోక రాజ్య జీవితం అని. అక్కడ ఎటువంటి ఇబ్బందులు, బాధలు, శోధన, వేదన, కల్మషం లేనటువంటి లోకం అండి ఆ లోకం అని. ఇక్కడ మనం బతుకుతున్నాం కదండి, ఇక్కడ ఎలాంటి బతుకుతున్నాం? ఈరోజు ఇది ఉంటే రేపు అది లేదు, రేపు అది ఉంటే ఇంకోటి ఎల్లుండి లేదు, ఒకటి ఉంటే ఒకటి లేదు. ఈ భూమి మీద మన జీవితం అలాగే కొనసాగుతుంది. కానీ దేవుడు ఇస్తానన్న ఆ పరలోక రాజ్యంలోనికి నువ్వు అడుగు పెడితే అక్కడ నీకు ఏదీ అవసరం లేదు. అక్కడ ఏం అవసరం లేదట, ఏది కూడా నీకు అవసరం లేదు, ఏ అవసరత కూడా నీకు అక్కడ ఉండబోదు. అలాంటి లోకమే దేవుడు మనకిస్తానన్నటువంటి లోకం. ఆ లోకాన్ని నువ్వు ఎక్కడి నుంచి చూడాలో తెలుసా? భూమి మీద నుంచే చూడాలి. అది పాయింట్ ఇక్కడ. దేవుడు నీకు ఇస్తానని వాగ్దానం చేసినటువంటి ఆ భూమి ఎలాంటిదో అది నువ్వు భూమి మీద ఉండగానే దాన్ని చూడాలి. ఇక్కడి నుంచే. దాన్నే దూరదృష్టి అంటాడు. ఏమంటాడట? దాన్నే దూరదృష్టి అంటాడు. ఎప్పుడైతే ఉండబోయేది అలాంటి జీవితం అని నువ్వు భూమి మీద ఉండగానే నువ్వు గ్రహించగలిగితే అప్పుడు దానికోసం నువ్వు ప్రయాణం అవుతావు. లేకపోతే ప్రయాణం కాలేమండి ప్రేమైన వల్ల. కనుక దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఈ అధ్యాయంలో 5వ ఆశీర్వాదం ఏంటో మనం 22వ వచనాన్ని మనం చదువుకుందాం. 22వ వచనం 22వ వచనాన్ని చదివేద్దాం. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణతే ఉన్నది. ఇక్కడ సంఘాన్ని మనకి పరిచయం చేస్తున్నాడు. క్రీస్తు సంఘమును మనకి పరిచయం చేస్తున్నాడు. ఎవరైతే క్రీస్తు ద్వారా పిలువబడుతున్నారో, ఎవరైతే క్రీస్తు రక్తము చేత తమ పాపాలను కడిగి వేసుకుంటున్నారో, ఎవరైతే పరిశుద్ధమైనటువంటి దేవుని కుటుంబంలో కొనసాగాలంటే పరిశుద్ధమైనటువంటి ఆత్మను పొందుతారో, ఎవరైతే మనోనేత్రాలు వెలిగింపబడిన వాడై మంచి ఏంటో చెడేంటో గ్రహించి మంచిగా బ్రతుకుతాడో, మనోనేత్రాలు వెలిగింపబడిన వాడై ఇలాంటి 4 ఆశీర్వాదాలు పొందినవాడై 5వ ఆశీర్వాదం ఏంటంటే ఈ అధ్యాయంలో దేవుని కుటుంబం అనేటువంటి క్రీస్తు సంఘంలోనికి వాడు ఏం చేయాలంట? చేర్చబడుతూ ఉండాలి. అలా చేర్చబడినటువంటి మనము ఈ సంఘంలోనే మనం కొనసాగుతూ ఒకరోజు మనం కన్ను మూసిన తర్వాత పరలోక రాజ్యానికి మనం చేరుకుంటాం. ఈ అధ్యాయంలో ఇవ్వబడినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు మనం నేర్చుకున్నాం ఈ అధ్యాయంలోనే. బైబిల్ అంతట్లో మనం చూడలేదు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో చెప్పబడినట్టుగా యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఈ అధ్యాయంలో ఎన్ని ఉన్నాయంటే ఒక 5 విషయాలు మనం చూసాం.
ఒకటి, క్రీస్తు ద్వారా మనల్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. రెండోది, ఆ ప్రియుని యొక్క రక్తము చేత మన పాపాలను కడిగివేస్తున్నాడు. మూడోది, ఆ ప్రియుని ద్వారానే పరిశుద్ధాత్ముని మనకి అనుగ్రహిస్తున్నాడు. అలాగే నాలుగవది, మనోనేత్రాలను వెలిగిస్తున్నాడు. ఐదవదిగా, మనం ఇంత జరిగిన మనము 4 ఆశీర్వాదాలు పొందినటువంటి మనము ఎక్కడ పడితే అక్కడ మనం జీవించక తన కుటుంబంలోనే మనం జీవించడానికి క్రీస్తు సంఘాన్ని దేవుడు ఏం చేశాడు? ఏర్పాటు చేశాడు. ఆ సంఘానికి శిరస్సుగా క్రీస్తుని నియమించాడు. అంటే ఆయన పాలనలో మనం, ఆయన సంఘంలో మనం కొనసాగాలి. ఇది ఈ అధ్యాయంలో మనకి ఇవ్వబడినటువంటి 5 పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు. ఎవరైతే ఈ ఆశీర్వాదాలు 5 పొంది ఉన్నామన్నటువంటి స్పృహ కలిగి ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా పరలోక రాజ్యంలో సీటు దొరుకుతుంది. లేకపోతే ఖచ్చితంగా మనం పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి అవకాశం మనకి ఎట్టి పరిస్థితుల్లో దొరకదు. అవి శాశ్వతంగా నిత్యము మనకు ఉపయోగపడేటువంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము. భూ సంబంధమైన ఆశీర్వాదాలు అవి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు, వాటిని మనం కోరుకోవాల్సినటువంటి అవసరత కూడా మనకు లేదు. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి దేవుని యొక్క మాటలు శ్రద్ధగా మరి ఓపికతో దేవుడు అనుగ్రహించేటువంటి మరి ఆశీర్వాదాలు ఏంటి, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అవి మనం పొందున్నామా లేదా, పొంది ఉంటే వాటిని మనం కాపాడుకుంటున్నామా లేదా అనేటువంటి విషయాలు మనం ఇంతవరకు విన్నాం. మరి శ్రద్ధగా విన్నటువంటి మీ అందరికీ ప్రభువైన క్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటూ నేను